అక్కడ రక్షణ మంత్రి ఏం చెప్తాడంటే, మేము పాశ్చాత్య దేశాలకి సహకరించడం కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన మాట వాస్తవం అని ఒప్పుకొని, మరి ఆ పాశ్చాత్య దేశం ఏంద్రా అంటే అమెరికా, తర్వాత బ్రిటిష్ లాంటి దేశాలకు మేము సహకరించాం కాబట్టి ఉగ్రవాదులు పెంచి పోషించామనేటువంటి మాటని అక్కడి మీడియా సంస్థ ద్వారా ఒప్పుకొని, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు దగ్గరవగానే లేదు పాశ్చాత్య దేశాలు లేవు, మేము ఎవరిని ఉగ్రవాదాలు సహకరించలేదు, అసలు ఉగ్రవాదమే లేదు మా దగ్గర, మేము ఉగ్రవాద దేశం చేత బాధించబడుతున్న వాళ్ళమే. ఆఫ్ఘనిస్తాన్ని ఉగ్రవాదులతో పోల్చి భారతీయులను ఉత్తర భారతదేశం సంబంధించిన జమ్మూ ప్రాంతాల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు, అక్కడ యుద్ధం చేస్తారు రకంగా మాట్లాడుతూ, అంటే వాడు మాటలకు అనుగుణంగా నాలుకని మార్చగలిగినటువంటి ఒక వ్యక్తి, డబుల్ టంగడ్ పర్సన్. సో ఎక్కడ ఎటువంటి సందర్భం ఉంటే ఆ రకంగా మార్చగలుగుతాడు. కానీ మనుషులు ఎంత దుర్మార్గంగా అంటే ఒంటిపోయినటువంటి చొక్కాని మార్చంత ఈజీగా మాటలు మార్చేస్తూ ఉంటారు. కానీ ఇది ప్రజల ముందు చాలా నిజంగా సాక్షాత్కారమైంది. ఏంటి ఈ అవలగాల మాటలు అనేది అందరికీ తెలుసు, వీళ్ళు ఈ పిచ్చివేదల మాటలు అందరికీ తెలుసు అన్నట్టుగానే భావిస్తూ ఉంటారు. సో పాకిస్తాన్లో సింధు ప్రావిన్స్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. సింధు దేశ్ వేరుపాటువాదులు వాళ్ళ వైపు పోరాటం చేస్తున్నారు, ఇంకో వైపుగా బలూచిస్తాన్ వాళ్ళు పోరాటం చేస్తున్నారు, పైన ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా ఒక వేరుపాటువాదం మొదలైంది. సో ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు దాడి చేశారని, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 11 మంది ఆర్మీ సైన్యం మరణించారని, అక్కడ పాకిస్తాన్ ఆర్మీ మరణించారని, అంటే ప్రతి దానికి వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడంలో పాకిస్తాన్ అంత నీచ్ కమెంట్ కుత్తగాలు ఎవరు ఉండరు. వాళ్ళంతటా వాళ్ళే బలూచిస్తాన్కి సంబంధించిన వేరుపాటువాదులు వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తూ జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేస్తే దాని వెనుకేదో ఉగ్ర మూకలు ఉన్నాయని, ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఆఫ్ఘనిస్తాన్ అని, దానికి సహకరించింది ఇండియా అని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. అంతెందుకు, ఆపరేషన్ సింధూర్ కంటే ముందు పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో కూడా పాకిస్తాన్ ఈ వెరవలు మాట్లాడిన మాట ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ భారత్ రెండు కూడా కొంత ఫ్రెండ్లీ దేశాలు, సో ఆ ఫ్రెండ్లీ దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్తోనే యుద్ధం జరిగింది, అక్కడ ఆ పహల్గామ్ దాడిలో దాడి చేసిన వారు పాకిస్తాన్ వాళ్ళు కాదు, ఉగ్రవాదులు అంతకంటే కాదు, ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి తాలిబాన్లు వెళ్ళి దాడి చేశారు. అంత క్లియర్గా పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళకి సంబంధించిన మూలాలు ఉన్నాయని చెప్పి అక్కడ పట్టుబడ్డ ఉగ్రవాదులు ఎవరైతే ఫోటో రిజెంబ్లెన్స్ ఉందో వాళ్ళతో చాలా పక్కాగా అక్కడ ముజాహిదీన్ సంబంధించిన సంస్థ కానివ్వండి, లేకుంటే లష్కర్ ఇ తోయిబా, తర్వాత జైషీ మహమ్మద్, హిజాబుల్ ముజాహిదీన్, ఈ సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఉన్నారని పక్కా ప్రూఫ్తో సహా భారత్ చూపించినా కూడా లేదు వాళ్ళు తాలిబాన్లు అని చెప్పి మాటని దాటవేసే ప్రయత్నం. ప్రతిదీ ఇంతే. ఇది ఒక రకంగా వీడు మనిషి అంటే కూడా నరరూప రాక్షసులు అంటే బెటర్ ఏమో. నరరూప రాక్షసుల కంటే ఇంకా ఏదైనా కొత్త పదం లాంటిది ఉన్నా కూడా మీరు ఏమైనా సజెస్ట్ చేయండి, నేను ఆ పదాన్ని కూడా ఉపయోగిస్తా. సో పాకిస్తాన్ మళ్ళీ మనం చేసినటువంటి సహాయాన్ని కూడా చెప్పుకోలేక మళ్ళీ ప్రపంచ దేశాల ముందు మనల్ని ముద్దాయిగా చేయాలనే ప్రయత్నమే చేస్తోంది. సో ఎప్పుడు చూసినా ఈ వంకర బుద్ధి మార్చుకోలేదు పాకిస్తాన్. సో ప్రజెంట్ పాకిస్తాన్ మళ్ళీ మనం చేసిన సహాయాన్ని తప్పుపట్టి మీడియాలో మరో రకమైనటువంటి ప్రపగండాకి తెరలేపింది. సో మనం సాయం చేశాం, మన గగనతలంపై నుంచి పాకిస్తాన్ విమానాన్ని ఎగరడానికి అవకాశం ఇచ్చాం, శ్రీలంకకి సహాయం చేయడానికి కూడా అవకాశం ఇచ్చాం, కానీ మళ్ళీ వెళ్ళిపోయి మాకు అవకాశం లేదు, సహాయం చేస్తానా చేయనివ్వలేదు అని చెప్పేటువంటి మాటల్ని తప్పుడు ప్రచారాలతో పాకిస్తాన్ మళ్ళీ తెరలేపింది. దీన్ని భారత్ అయితే ఖండించింది. సో భారత్ ఈ వ్యాఖ్యల్ని చాలా తప్పుగా మాట్లాడుతున్నారని చెప్పి ఖండించింది. కానీ ప్రపంచ దేశాలు చూస్తూనే ఉన్నాయి, ఎవరి సపోర్ట్తో, ఎవరి వెన్నుదన్నుతో మీరు దురహంకారంతో రెచ్చిపోతున్నారు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆ దురహంకారికి, మీ దుర్మార్గులకి అందరికీ ఏదో ఒక రోజు తప్పకుండా అంతకంతకు సమాధానం వచ్చేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. సో పాకిస్తాన్కి ఎటువంటి సమాధానం చెప్తే బాగుంటుంది? పాకిస్తాన్ పై మళ్ళీ భారత్ యుద్ధం చేయాలి, పాకిస్తాన్ పైన మళ్ళీ మనం మన ఉగ్ర రూపాన్ని చూపించి పాకిస్తాన్ అందం ముందించాలని మీరు కోరుకుంటారా? కామెంట్ చేయండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే.
లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రి బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. జీవితంలో స్థిరపడటం అంటే ఏమిటి? సొంత ఇల్లు కలిగి ఉండడమే. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. అలాంటి స్థలం హైటెక్ సిటీ ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయ్యాం కదా. ఇప్పుడు త్రిబులార్ దగ్గర మిస్ అవ్వకూడదు. షాద్ నగర్ వైపున్న త్రిబులార్కు చేరువలో నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ